ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 7వ మాసం సెకండ్ పక్షం అంటే 16 to 31 వరకు జరిగే గోచారం తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి రాహువు వచ్చేసి మీనరాశి, కుజ గురువులు వచ్చేసి వృషభ రాశి, రవి మిథున రాశి, బుధుడు కర్కాటకం, శుక్రుడు కర్కాటకం, కేతు వచ్చేసి కన్యా రాశి, చంద్రుడు వచ్చేసి తులారాశి, శని భగవంతుడు కుంభరాశి సంచారం, రాహు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు. ఇకపోతే మీకు వచ్చేసి తులారాశి తులా లగ్నం తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి మీ లగ్నాధిపతి మీ రాశాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉన్నారు. అలాగే బుధుడు కూడా దశమ కేంద్రంలో ఉన్నారు. మీకు భాగ్యాధిపతి ఈయన వచ్చేసి మీరిద్దరు దశమంలో ఉండడం పెద్ద క్షేమస్కరం కాదు, మీకు మంచి ఫలితాలను ఇవ్వరు. ఎందుకనగా మీకు అర్జన విషయంలో పితృలు అంటే తండ్రి ఎక్కువ ఆరోగ్యం కావచ్చు, ఆయన ద్వారా వచ్చే లాభాలు కావచ్చు, కొంత మీకు కలిసి రాకపోవచ్చు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకంటూ ఒక మంచి పరిస్థితులు సమకూర్చుకోవడానికి మీరు తీసుకునే ఫలితాలన్నీ కూడా ఉద్యోగంలో కొంత మెలకువలు పాటించగలుగుతారు. తత్మూలకంగా పైన చెప్పిన ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు చతుర్థాధిపతి పంచమాధిపతి అయినటువంటి శని భగవంతుడు పంచమంలో ఉన్నాడు. పంచమంలో శని యోగించాడు కాబట్టి మీకు ఉద్యోగంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు కొంత విసుగు విరామం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వ్యయంలో కేతువు ఉన్నాడు. దైవాన్ని ప్రసన్నత చేసుకోవడం కోసం మీరు చేసే ప్రేయర్స్, పూజలు, పునస్కారాలు కలిసి వస్తాయి. అలాగే కొంత మీకంటే ఒక ధీమా ఏర్పడుతుంది, నేను చేయగలనని, ఏ పని నేను సాధించగలను అనే ఒక ధైర్యం వస్తుంది. ఉద్యోగంలో అదొక్కటి చాలు మీకు బాగా సక్సెస్ రేట్ వెళ్ళటానికి. మీకు 6వ ఇంట్లో గురుమంగళ యోగం ఏర్పడ్డది. 6వ ఇంట్లో అంటే మీకు తృతీయ షష్టాధిపతి 6లో గురువు యోగించాడు, కుజుడు యోగిస్తాడు. గురువు కూడా ఎప్పుడు యోగిస్తాడు? 8, 12, 6 రాసుల వాళ్ళు ఒకరి ఇంట్లో ఒకరుంటే యోగిస్తారు. ఈ సూత్రం ప్రకారం తీసుకున్నట్లయితే గురువు బాగానే ఉన్నాడు, కుజుడు బాగానే ఉన్నాడు. దీని మూలంగా మీకు మంచి అవకాశాలు వస్తాయి. కుజుడు ఇక్కడ మీకు 8th హౌస్లో ఉన్నాడు కాబట్టి గురుమంగళ యోగం ఉన్నప్పటికీ కొన్ని వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడపాలి. తులారాశి తులా లగ్నం వారు యోగం బాగుంటుంది. గురువు బాగా మంచి ఫలితాలను ఇస్తాడు. మీకు శత్రు రుణ రోగ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం మీకు వచ్చేసి రాహు 6లో ఉండడం కూడా మంచి ఫలితాలను కలుగజేస్తాడు. విదేశీయానం, ఎడ్యుకేషన్, సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రవి భగవంతుడు మీకు వచ్చేసి భాగ్యంలో ఉండడం మూలంగా తండ్రి గారి విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఇవన్నీ చూసుకుంటూ కొంత బంగారు ఆభరణాలు కొనే అవకాశం కూడా మధ్య మధ్యలో మీకు ప్లాన్స్ ఉండే అవకాశం ఉంది. దాని ద్వారా కూడా మీకు కొంత ధనాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి వస్తు రూపంగా అనేది కూడా మీకు ఆలోచన కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. స్వస్తి.